నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నానమ్మా. మీరు రాశి ఫలాలు బాగా చెప్తారు. అసలు చాలా మంది కనెక్ట్ అయ్యి కూడా వీడియోలు అన్ని ఫాలో అవుతుంటారు మేబీ. సో ఈ నెలలో, మే నెలలో కుజగ్రహ మార్పు ఉంది, దాని ఎఫెక్ట్ కూడా బాగుంటుంది అంటున్నారు. సో ఈ కుజగ్రహ మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, విషయాలు వివరిస్తారా? తప్పకుండా అమ్మా. కుజుడు అంటే మన మంగళుడు, అంటే అంగారకుడు, భూమిపుత్రుడు, భూమి కారకత్వం ఉన్న గ్రహం అనమాట. సో కుజుడు అనేది మన పద్ధతిని తీసుకుంటే జాతకంలో చాలా చిన్న ప్రభావమే. ఇప్పుడు మన జాతకంలో గురుబలం చూసుకుంటాం, చంద్రబలం చూసుకుంటాం. ఈ గురుబలం బాగున్నా, చంద్రబలం బాగున్నా జాతకంలో ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ అనేది ముందుకు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కొన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని తట్టుకునే కేపబిలిటీ వాళ్ళకి ఉంటుంది అనమాట. అందుకే ఖచ్చితంగా బాగుంటుంది. సో కుజుడు అన్నప్పటికీ ఏమైందంటే ఇక్కడ కుజుడిని చాలా తక్కువగా జాతకంలో పెద్దగా తీసుకోరు. రవిని, కుజుడిని, శుక్రుడిని అందరినీ ఏంటంటే జస్ట్ కారకత్వాలు మాత్రమే చూస్తాం. అయితే ఇప్పుడున్న కాలంలో ఇది కలియుగం. ఈ కలియుగంలో ఏవైతే చిన్నగా అనుకుంటామో వాళ్ళే పెద్దగా మారుతారని మనకు అనుకుంటాం కదా. సో అంటే ఇప్పుడు ఏదైనా నీకు ఇది రాదు అంటే వాళ్ళే పెద్ద రేపు రోజున వాళ్ళే అందరికీ ఆదర్శంగా నిలబడే అవకాశాలు, రివర్స్ చేసే పనులు ఎక్కువగా ఉండేవి. ఇవన్నీ కూడా కారకత్వాలు ఈ కలియుగంలో జరుగుతాయి. అంటే ఇప్పుడు మన 4వ నెంబర్లో పుట్టినా, 5వ నెంబర్లో పుట్టినా ఏదైనా వాళ్ళు సాధించలేరు అని అనుకుంటారు, కానీ వాళ్ళు సాధించి చూపిస్తుంటారు. చూడడానికి కనిపించరు, సైలెంట్గా ఉంటారు 4వ నెంబర్ వాళ్ళు. 5వ నెంబరు మాట్లాడుతుంటారు, అబ్బాయి ఎన్ని మాట్లాడుతారో అన్నీ అవుతాయా ఏంటని చెప్పేసి, కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒక రోజు చేసి చూపిస్తారు. అలాగే కారకత్వాల్లో తీసుకున్నప్పుడు కుజుడు, రవి, శుక్రుడు మేజర్ రోల్స్ ఈ కాలంలో కలియుగంలో ప్రారంభం అయ్యే అందరికీ. సో ఇక్కడ ఏంటంటే కుజుడిని దోషం కింద తీసుకుంటాం. అంటే కుజుడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం, ఆ కారకత్వం పోతుందని చెప్పి, ఆ భావం పోతుందని చెప్పి ఖచ్చితంగా చూస్తామట. సో ఏ భావాలు అంటే ముఖ్యంగా చూసుకునేది కుజదోషం వివాహాలకి. సో కుజదోషం ఉంటే వివాహాలు జరగవని, అలాగే కుజుడు దశమ స్థానంలో ఉంటే వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ఇబ్బందులు పడి కష్టపడాల్సి వస్తుందని, అలాగే కుజుడు పంచమ స్థానంలో ఉంటే సంతాన భాగ్యానికి ఆలస్యం అయ్యే అవకాశాలు, కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయని, ఇలాగా ప్రతి ఒక్క భావానికి ఆయన ఎక్కడున్నారో ఆ ప్రభావం చూపిస్తుంటుంది. ఇప్పుడు ఈ కుజుడు కారకత్వాల్లో స్తంభించే కారకత్వం ఉంది దీనికి. అంటే మిగతా అన్ని ప్లానెట్స్ ఏంటంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. రవి 30 రోజులకి మారుతాడు, చంద్రుడు 2.5 రోజులు మారుతుంటాడు, శుక్రుడు 20 రోజులకి మారుతాడు. కానీ కుజుడు ఒక్కొక్కసారి 45 రోజులు అలా స్తంభించి ఉంటారు, 45 రోజులు మారుతారు. ఇప్పుడు మనకి జరగబోయే ఏదైతే ఇప్పుడు కుజుడు గురించి మాట్లాడుకుంటున్నామో ఈ కుజు కారకత్వం అనేది మనకి మేషరాశిలో స్వస్థానంలో స్వక్షేత్రంలో ఆయన స్తంభిస్తున్నాడు. రావడమే కాకుండా స్తంభించి ఉంటున్నాడు అక్కడ. సో దాదాపు 45 రోజులు 12 రాశుల వాళ్ళకి లాభాలు నష్టాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పుకుందాం. అమ్మ, తర్వాత కర్కాటక రాశి, మరి వీరికి ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వాళ్ళకి దశమ స్థానంలో కుజుడు స్తంభిస్తున్నాడు. అంటే ఏంటంటే వ్యవహారికంగా జరిగే ఏవైతే వ్యాపారాలు, ఉద్యోగాలు, తర్వాత ప్రొఫెషనల్స్గా ఉండే వాళ్ళకి ఇవన్నీ కొనేస్తుంటే కాస్తంత ఇబ్బందిగా ఒక స్తంభన జరుగుతుంది. అంటే వాళ్ళకి తెలియకుండా వ్యాపారం బ్రహ్మాండం నడుస్తుంది, మనీ రొటేషన్ అవ్వదు. ఉద్యోగంలో వీళ్ళకి ఒక పోస్టింగ్ వస్తుంది, అనౌన్స్ చేస్తారు, అది వీళ్ళ చెవు దాకా వస్తుంది కానీ వీళ్ళ చేతి దాకా రాదు. వింటారు వీళ్ళు, కానీ వాళ్ళ చేతిలోకి ఆ పోస్టింగ్ రాదు. ఇలాంటి ఇబ్బంది. తర్వాత తెలియకుండానే ఒక రకమైన ఒక మూమెంట్ లేకుండా ఒక స్తంభనగా జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి 50% ఫలితాలు మంచిగా ఉంటాయి, 50% ఫలితాలు ఉండవు. ఏ విధంగా చెప్పారు అంటే ఇక్కడ కుజుడు దశమ స్థానంలో ఎప్పుడు కూడా కొంచెం కష్టపెడతాడు అని అర్థం. సో కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది, శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది, గుర్తింపు తక్కువగా ఉంటుంది. సో వీళ్ళు సంపాదించే దాంట్లో 10% తగ్గిపోతుంటుంది. మొత్తం కాకుండా 10% తగ్గుతుంటుంది. అది తగ్గిపోవడం అనేది ఎలా తగ్గిపోతుందంటే కొంతమందికి జరుగుతున్న వ్యాపారం స్లోగా నడుస్తుంది. ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళకి ఇప్పుడు క్లయింట్స్ రావడము, ఇప్పుడు డాక్టర్స్ కానీ అడ్వకేట్స్ కానీ తీసుకుంటే అంటే డైరెక్ట్ క్లయింట్స్ రావడమే చూస్తే క్లయింట్స్ రాకుండా ఆగిపోతుంది. ఎందుకు ఆగారబ్బా, ఏం లాభం, ఏం లోపం అని చూస్తే తెలియదు వాళ్ళక్కడ. ముఖ్యంగా ఏంటంటే డాక్టర్స్గా ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి నిద్ర సరిగ్గా లేకపోవడం, నిద్ర వల్ల వచ్చే ఇబ్బందులు, దానివల్ల సర్జరీస్ సరిగ్గా చేయలేకపోవడం, సర్జరీస్లో వచ్చే గొడవలు, కొంత కష్టము, ఏదో పేషెంట్ కావాలని వీళ్ళు డాక్టర్ చేశారని చెప్పి ఒక నిందలు, ప్రొఫెషనల్స్కి కొంచెం పేరు
అనేది పోయే అవకాశం, భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు దాకా అంటే మనకి రవి ఎప్పుడైతే వృషభ రాశిలోకి వచ్చే వరకు ఈ ప్రభావం ఉంటుంది. ఎప్పుడైతే 14వ తారీఖు నుంచి మనకి రవి ఎప్పుడైతే వృషభ రాశిలోకి వస్తారో కెరియర్ పరంగా ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం మంచి ఫలితాలే ఉన్నాయి, లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. టీచర్స్గా, తర్వాత యాక్టర్స్గా, తర్వాత రాజకీయ నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచో అనుకుంటా పోస్టింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో ఈ పదవి ఈయనకి ఇద్దాం అనుకుంటారు, కానీ ఇస్తారో ఎవరో తెలియదు ఆయనకి. అలాంటి పదవులు వచ్చే అవకాశం. ఈ కర్కాటక రాశిలో దశమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో రవి కుజులు కలయిక వల్ల ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి లాభస్థానంలో అంటే రవి ఎప్పుడైతే వస్తారో రవి వల్ల వీళ్ళకి జరిగే లాభాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు వల్ల వచ్చే కొన్ని కష్టం అనేది ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా రవి లాభంలోకి వస్తారు కనుక రవి ఒక లాభ ఫలితాలు వీళ్ళకి 100% యోగిస్తాయి. సో కర్కాటక రాశి వాళ్ళకి అందుకే 50% బాగుంది, 50% కొంత ఇబ్బందిగా ఉంది. 50% ఎవరికి ఇబ్బందిగా ఉందంటే వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళకి, వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి, సరైన సంబంధాలు రాకపోవడం, ఒక సంబంధం ఫిక్స్ అయినా అది క్యాన్సిల్ అవ్వడము, చేసుకోమని చెప్పడము, అంటే ఆ క్యారెక్టర్ గురించి తెలియడం, అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ కొంచెం వేరే ఒక విధంగా అర్థం అవ్వడము, ఆ విధంగా కొంతవరకు వివాహాలు ఆగిపోవడము, వివాహాలు జరగకపోవడము ఇవి జరుగుతాయి. సో సంతాన విషయంలో కాస్తంత వీళ్ళకి ఆలస్యము, ఇంకొంత సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు, ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరైతే సంతానం ఉన్నారో వాళ్ళ కెరియర్ పరంగా వాళ్ళు గ్రోత్ అవుతుంటారో అక్కడ కూడా వాళ్ళకి స్తంభన పడుతుంటుంది అనమాట. సో అక్కడ కొంచెం ఇబ్బంది పడటం. ఇది కర్కాటక రాశి వాళ్ళకి కొంత 50% బాగుంది, 50% బాగాలేదు. మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే కొంత బాగుంటుందంటారు? వీళ్ళు ఖచ్చితంగా రవి ఆరాధన, సూర్య ఆరాధన, ఆదిత్య హృదయం చదవడము, సూర్య నమస్కారాలు చేయడము, తెల్లవారుజామున నిద్ర లేవడం చేయడం వల్ల వీళ్ళకి సత్ఫలితాలు కలుగుతాయి. సో ప్రతిరోజు తెల్లవారుజామున లేవడం అంటే 5 నుంచి 5:30, 6 లోపు నిద్ర లేచి సూర్య నమస్కారం చేయడం. వీళ్ళు సూర్యోదయ సమయానికి స్నానం చేసి సూర్య నమస్కారం చేయడం వల్ల కొంచెం మంచి ఫలితాలు ఈ మాసం అంతా వీళ్ళు అందుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఏ టెంపుల్ కన్నా ఎక్కువ వెళ్ళడము అలాంటిది ఏమన్నా? ఏదైనా సరే నవగ్రహ ప్రదక్షిణాలన్నా, నవగ్రహాలకు ఎక్కువ ప్రదక్షిణాలు చేయడం. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే రవి తర్వాత లాభస్థానంలో ఏదైతే రవి ఉన్నాడో, దశమ స్థానంలో కుజుడు ఉన్నాడో, వృషభ లాభంలోని వీళ్ళకి బుధుడు శుక్రుడు కూడా కలిసి ఉండడం వల్ల కర్కాటకం వాళ్ళకి, తర్వాత గురువు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ గ్రహాలన్నీ కూడా వీళ్ళకి కొంత మంచి ఫలితాలు, కొంచెం చెడు ఫలితాలకు ఎక్కువగా, మంచి ఫలితాలు కొంచెం తక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక నవగ్రహ ప్రదక్షిణాలు, నవగ్రహ స్తోత్ర పారాయణ, నవగ్రహ ప్రదక్షిణాలు ప్రతి ఆదివారం నవగ్రహ గుడికి వెళ్ళి అందరి దేవతలకి పూజ చేయడము, సో నవగ్రహాలందరికీ పూజ చేయడము చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఏంటంటే శని భగవానికి చాలామంది శనివారం పాటు నవగ్రహ ప్రదక్షిణ చేస్తుంటారు, కానీ ఆదివారం చేయడం వల్ల వీళ్ళ కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది. చాలా మంది శనివారం చేస్తే కర్మాధిపతి అని కనుక మన ప్రారంభ కర్మ తొలుగుతుంది, కానీ ఆదివారాలు చేయడం వల్ల ఏంటంటే మనం కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది. ఎప్పుడు మన ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ నెంబర్ 1 స్థాయికి, నెంబర్ 1గా మనం ఉండాలంటే ఆదివారం ఖచ్చితంగా సూర్యోదయం పూర్వమే నిద్ర లేవడము, సూర్య నమస్కారం చేయడము, అలాగే నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం వల్ల వాళ్ళు ఎప్పటికీ నెంబర్ 1 స్థానంలో ఉండగలుగుతారు అనమాట. ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి ఈ కర్కాటక రాశి వాళ్ళు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా, థ్యాంక్ యూ సో మచ్.